మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి వచ్చే బిజినెస్ ఐడియా కోసం మీ ముందుకు తీసుకుని వచ్చాను ఈరోజు. మరి హైదరాబాద్ అంటే ఫుడ్స్కి ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిన విషయమే. ఫుడ్ బిజినెస్ అనేది ఎలా పెట్టినా కూడా అది ఈజీగా రన్ అవుతుంది. మరి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే బిజినెస్ ఏంటి అనుకుంటున్నారు కదా. మరి దాని గురించి మనతో మాట్లాడడానికి మాలతి రావు గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాము. ఈ తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి వచ్చే బిజినెస్ ఐడియా ఏంటి? ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఎలా ఉంటుంది, దీంతో బెనిఫిట్స్ ఎలా ఉంటాయనే మాటలు అన్ని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సుమన్ టీవీ అండ్ నవీన గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే బిజినెస్ అంటే లైక్ కమింగ్ టు ఇప్పుడు క్లౌడ్ కిచెన్ అనేవి చూసుకుంటే చాలాగా ఇప్పుడు ఈ మధ్యన బాగా చూస్తున్నాం మనం. క్లౌడ్ కిచెన్ అనేసి, డార్క్ కిచెన్ అనేసి. సో ఈ క్లౌడ్ కిచెన్ అనేది ఎట్లా స్టార్ట్ చేస్తారు మేడం? అంటే ఎంత ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి దీన్ని స్టార్ట్ చేయొచ్చు? క్లౌడ్ కిచెన్ అనే దాని గురించి ముందు మాట్లాడుకుందాం. క్లౌడ్ కిచెన్ అంటే ఏంది అన్న దాని గురించి. నా ఉద్దేశం ఫస్ట్ ప్రాఫిట్ సంపాదించాలి అన్న దాంతో నేను స్టార్ట్ చేయలేదు. క్లౌడ్ కిచెన్ వచ్చేసి ఏంది అంటే ఎక్కడైనా ఒక చిన్న ప్లేస్లో, ఇల్లే కావచ్చు, చిన్న షాపే కావచ్చు, చిన్న ప్లేసే కావచ్చు, ఒక పొయ్యి 2 పొయ్యిలతో ఇక్కడ మనకి వండి టేక్ అవే లెక్కన్నా చేసుకోవచ్చు, లేకపోతే కస్టమర్స్ అయినా వచ్చి పిక్ చేసుకోవచ్చు, మనమైనా పంపించవచ్చు వాళ్ళకి. సో అక్కడ ఏమవుతుంది అని అంటే మనకి రెస్టారెంట్ లెక్క వెయిటర్స్ కానీ స్టాఫ్ కానీ సో అది ఉండదు. సింగిల్ మ్యాన్ ఆర్మీ లెక్క కూడా చేయవచ్చు, ఒక్క మనిషే ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే. సో మీకు పెద్ద ప్లేస్ అవసరం లేదు. రెస్టారెంట్ అంటే కనీసం ఒక 6 tables 8 tables లోపల ఒక స్టాఫ్ సంథింగ్ కావాలి. రెస్టారెంట్ అంటే ఒక బోర్డు, ఒక కమర్షియల్ స్పేస్. దీనికి ఏమీ అవసరం లేదంటే ఒక చిన్న ప్లేస్ ఎక్కడి నుండి అయినా సరే మీరు చేసుకోవచ్చు. అంటే ఇంట్లో ఉండి కూడా మేడం, ఇంట్లో ఉండి కూడా మనం జనరల్ గా వంట చేసుకుంటాం. నేను ఇంట్లో ఉండే మొదలు పెట్టిన అట్లా కూడా ఓకే. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. ఎంత క్యాపిటల్ పెడితే ఎంత ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ వస్తుంది అంటే ఏం చెప్తారు మీరు? ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ని పక్కన పెడదాం. ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా మంది ఉన్నారండి. ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది పక్కన పెడితే ముందు మీ ప్రోడక్ట్ నచ్చాలి. మీ కస్టమర్స్ కి, ఎవరైతే హైదరాబాద్ అనేది భోజన ప్రియులు మొత్తం ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్ అనే చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రపంచంలో దొరికే ఆల్మోస్ట్ అన్ని రకాల రుచులు, అన్ని రకాల ఆహార పదార్థాలు హైదరాబాద్లో దొరుకుతున్నాయి. సో ముందు ఏంటంటే ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు మన కస్టమర్స్ కానీ నచ్చాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫుడ్లో ప్రాఫిట్ సంపాదించవచ్చు, అఫ్ కోర్స్ సంపాదించవచ్చు, అగ్రీ. దట్ ఈస్ ద మిగతా బిజినెస్ కంటే చాలా తొందరగా దాంట్లో ప్రాఫిట్. మనం 10 రూపాయలు చేస్తామా 100 రూపాయలు చేస్తాం అనేది పక్కన పెడితే మనం క్వాలిటీ ఏమి ఇస్తున్నాము, రుచి ఏమి ఇస్తున్నాము, మనం కస్టమర్ని ఎంతవరకు హ్యాపీగా ఉంచుతున్నాము. సింపుల్ ఎగ్జాంపుల్, చాలా సినిమాలు వస్తాయి. ఒక సినిమా 1 week వెళ్ళిపోతుంది, ఒక సినిమా 100 days ఉంటుంది. వై ఇట్స్ 100 days? చూసిన ఆడియన్సే మళ్ళీ వెళ్ళి చూస్తాడు. ఎనీ బిజినెస్ రిపీటెడ్ కస్టమర్ ఈజ్ ద సీక్రెట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద బిజినెస్. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అంటే కస్టమర్ మళ్ళీ రావాలి అంటే అవ్వాలి. ఒకరేమో టేస్ట్ కోసం వస్తారు, ఒకరు క్వాలిటీ కోసం వస్తారు. ఓకే, సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కస్టమర్స్. అందరి మైండ్ సెట్ ఒకటే ఉండదు కదా. ముందు అది ఇంపార్టెంట్. మీరు ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ నుండి దిగినారు అనుకోండి, ఐ డోంట్ రికమెండ్ దట్. క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మీకు లో ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నేను చెయ్యాలి అనుకున్న వాళ్ళకి మీరు పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం. 5,000 10,000 కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ ప్రాఫిట్ కూడా ఇమీడియట్ గా ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే ఐ డోంట్ సే దట్. నేను 2.5 years ఉన్నానండి. అంటే మీరు ఏ రేంజ్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది. 2.5 years ఐ డోంట్ సే ఐ హావ్ ఎర్న్ ప్రాఫిట్స్, బట్ ఐ హావ్ ఎర్న్ నేమ్. ఓకే, నేమ్ అనేది మాత్రం తెలంగాణ బిందు అంటే క్వాలిటీ ఉంటుంది అనేది ఒకటి వచ్చింది. ప్రాఫిట్స్ ఐ డోంట్ సే ఐ హావ్ ఎర్న్ హ్యూజ్ ప్రాఫిట్స్. క్లౌడ్ కిచెన్ అనేది ఇప్పుడు మనం ఏదైనా హోటల్ పెట్టాలి అంటే ఒక ప్లేస్ చూస్తాము, ఎన్విరాన్మెంట్ చూసుకుంటాము. అంటే ఈ సెంటర్ లో పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెడితేనే బిజినెస్ బాగా రన్ అవుతుంది. మరి క్లౌడ్ కిచెన్ వచ్చేసరికి దీనికి కూడా అవన్నీ చూడాలా?
క్లౌడ్ కిచెన్కి అవసరం లేదండి. Hmm. ఎందుకంటే భోజన ప్రియులు ఎక్కడైనా ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా Yes. క్లౌడ్ కిచెన్ గురించి. నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటాను, ఫ్లాట్లో ఉంటాను. పీపుల్ యూస్ టు కమ్ అండ్ రోమ్ ఫర్ సర్చ్ ఫర్ తెలంగాణ విందు. Yes. బోర్డు ఉండేది, వెతికి వెతికి వెళ్ళిపోయేవాళ్ళు. అవును. ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేస్తారో దే యూస్ టు గెట్ దట్ ఇక్కడ ఉందండి పిక్ చేసుకోవాలంటే. అదర్వైజ్ ఊబర్ డన్సర్తో పంపిస్తే అది కూడా తెలియదు వాళ్ళకి. Hmm. లొకేషన్ వచ్చేసి అంటారు. అండ్ మై కస్టమర్స్ దే ఆర్డర్ ఫ్రమ్ 12 to 20 kilometers ఆఫ్ రేడియస్. నియర్ బై నాకు వెరీ ఫ్యూ. చాలా మంది నాకు ఈ 12, 15, 20 kilometers నుండి కూడా ఆర్డర్ చేస్తారు. ఓకే. లొకేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే నా ఎగ్జాంపుల్ ఇట్ మైట్ డిఫర్, అంటే మీరు చేసే ఫుడ్ని బట్టి డిఫర్ అవుతుండొచ్చు. కానీ మీ ఫుడ్ బాగుంటే ఇవాళ రేపు ఎక్కడికైనా వెళ్ళి తింటున్నారు. అవును. అండ్ ఇవాళ రేపు మనకు తెప్పించుకోవడం కూడా చాలా ఈజీ అయిపోయింది కదా. సో అది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ నాట్ ఎ పాయింట్. బట్ మనం రెస్టారెంట్ పెట్టాలంటే మాత్రం ఒక ప్రైమ్ లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Yes. మనం పోయి ఏ మూల గల్లీలో పెడితే ఎవరు వచ్చి తెలియదు కదా. తినరు. అవును. లొకేషన్ తెలీదు, లోపల గల్లీ ప్రైమ్ లొకేషన్ వెళ్ళేటప్పుడు తినడము Yes. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ రెస్టారెంట్. Yes. ఇప్పుడు మనం హోటల్స్, రెస్టారెంట్స్, పెద్ద పెద్ద హోటల్స్ Hmm. ఉన్నాయి, రెస్టారెంట్స్ Hmm. ఉన్నాయి కదా, వాళ్ళతో ఎలా కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటారు? కాంపిటీషన్ అంటే రెండు డిఫరెంట్ అండి. క్లౌడ్ ఇప్పుడు మనం ఆకలి వేస్తుంది, వెళ్తాము, అలా వెళ్తే అక్కడ ఒకటి కనిపిస్తుంది, అక్కడ వెళ్ళి మనకి నచ్చింది అయితే తినేస్తాం. అవును. క్లౌడ్ కిచెన్ అలా కాదు. Hmm. మీరు వెళ్ళి తెచ్చుకోవాలి, అక్కడ నుండి తెప్పించుకోవాలి. దీస్ ఆర్ ద టూ డిసడ్వాంటేజ్. Yes. ప్రాఫిట్స్ వైజ్ కూడా అంతే. Hmm. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ప్రాఫిట్స్. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా అట్లనే చేసిండ్రు కదా. అవును. దే హ్యావ్ దట్ స్టాఫ్, ఎక్విప్మెంట్. సో రెండు ఇప్పుడు మనం రూపాయి పెట్టి ₹1,00,000 వీ కాంట్ ఎక్స్పెక్ట్. Yes. సో ₹1,00,000 పెట్టిన వాళ్ళు దే కెన్ ఎక్స్పెక్ట్ మోర్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ యూ ఆర్ డూయింగ్. Yes. మనం స్టార్టింగ్ చేసేటప్పుడు దీనికి అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మనకి సపోజ్ నేనే ఉన్నాను, ఇప్పుడు నేను పెట్టాలనుకుంటున్నాను క్లౌడ్ కిచెన్. నాకు ఇప్పుడు నాతో పాటు నేను ఇంకా అంటే ఇద్దరు ముగ్గురిని ఏమైనా రిక్రూట్ చేసుకోవాలా, నేను పెట్టుకోవాలంటారా? నేనైతే అంటే ఐఎమ్ గివింగ్ మై ఎగ్జాంపుల్ అండి. ఐ స్టార్టెడ్ ఆన్ మై ఓన్. నా ఇంట్లో పని మెయిడ్ ఉంటుంది కదా, షీ యూస్ టు హెల్ప్ మీ ఫర్ వాషింగ్ అదంతా. అంటే ఇనిషియల్గా నేను పెద్ద లార్జ్ స్కేల్లో Yes. స్టార్ట్ చేయలేదు కాబట్టి సో ఐ యూస్ టు తర్వాత ఒక హెల్పర్ని పెట్టుకున్నాను. అదర్ దాన్ మేడ్ ఇంకొక హెల్పర్. ఇంకా పెరుగుతుంటే షిఫ్టెడ్ హియర్. సో Okay. ఇనిషియల్గా యూ కెన్ రన్ అ సింగిల్ మ్యాన్ ఆర్మీ. మీరు ఒక్కరు చేసుకోవచ్చు. Yes. ఓన్లీ థింగ్ ఈజ్ దీంట్లో ఇంపార్టెంట్ మనం చేసి కూర్చున్నాం ఎలా తెలియాలి మీరు చేస్తున్న సంగతి. Yes. మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అవును. ఫర్ ఎవ్రీ బిజినెస్. మార్కెటింగ్ ఈజ్ ద బ్యాక్ బోన్. Backbone. అది లేకుండా మీరు ఎంత మంచిగా చేసినా ఏం No చేసినా use. కస్టమర్స్ తెలియకపోతే Yes. హౌ యు ఆర్ గోయింగ్ టు సెల్ ద ప్రోడక్ట్స్. ఐటమ్స్ చూసుకుంటే Hmm. అంటే వెజ్ ఉంటుందా, నాన్ వెజ్ కూడా చేస్తారా? మరి నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, పెట్టే ప్రైసెస్ కి మీరు పెట్టిన మెటీరియల్ కి ఇట్స్ ఎనీ యూజ్ ఉంటుందా? యూజ్ అని చెప్పలేను బికాస్ నా ఎవ్రీథింగ్ ఈస్ నాకు ఐ డోంట్ గెట్ మచ్ మార్జిన్స్ ఇన్ దిస్ అండి. వెన్ ఐమ్ గెటింగ్ సమ్ అమౌంట్ అగైన్ ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ప్యాకేజింగ్. ఎస్. సో పెద్ద దాంట్లో నేను ఏదో దాని నుండి ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్యాషన్తో స్టార్ట్ చేసింది. Mm. వెజ్ కూడా చేయొచ్చు బట్ పీపుల్ డోంట్ వాంట్ టు పే ఫర్ వెజ్. ఎస్. ఇట్ డజంట్ వర్క్ అవుట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దట్ ఈస్ ద వన్ రీజన్. అండ్ తెలంగాణ అంటే నాన్ వెజ్ బేసికల్గా. ఇది ఫన్నీ క్వశ్చన్ అనుకోవచ్చు. లేడీస్ చాలా మంది, కొంతమంది ఇంట్లో ఫిష్ కర్రీ చేసే వాళ్ళు ఉంటారు, ఫ్రాన్స్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనుకుంటారు అనమాట, నేను ఇంత బాగా చేస్తున్నాను కదా, నేను ఎందుకు ఇట్లా చేసి Start. సెల్ ఎందుకు చేయకూడదు అనే వాళ్ళు స్టార్ట్ ladies అండి. చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇవాళ రేపు టైం ఉండట్లేదు, ఓపికలు Yes. ఉండట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో మనకు సండే వస్తే పాపం వీళ్ళు ఇంట్లో ఫ్యామిలీ హస్బెండ్స్ కానీ అవును. పెళ్ళి అక్కడ గంట సేపు లైన్లో నిల్చోవాలా. దట్ ఈస్ ద పాయింట్. ఎస్. పీపుల్ వాంట్ టైం. అలాంటి ఉమెన్స్ కి మేడం అలా నేను కూడా పెట్టాలి, నేను కూడా ఇలాంటి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ముందు ధైర్యం చేయాలి, నేను చేయగలను అని అనిపించాలి. ఫస్ట్ ఏమైనా అంటే లాస్ అవుతానేమో అని ఉంటే ఆ మైండ్ సెట్ యూ డూ ఇట్. ఎస్. ముందు మీరు అడుగు వెయ్యాలి. ప్రాఫిట్స్ అని తర్వాత ప్రాఫిట్స్ తో అనుకోకూడదు, ముందు Yes. అడుగు వెయ్యాలి. Yes. తర్వాత ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ యూ షుడ్ స్టార్ట్. లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా పక్కన పెడితే ఇఫ్ యువర్ ఫుడ్ క్వాలిటీ ఇస్ గుడ్ కష్టపడాలి దానికి తగ్గట్టు. ఎస్. దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు కస్టమర్స్ కాల్ చేస్తారు కదా, వాళ్ళు Mm. ఇప్పుడు నాకు షుగర్ అండి, బీపీ, ఇప్పుడు ఇలా చేయండి వంట, మరి ఆ కంట్రోల్ తగ్గించి చేయాలి, సాల్ట్ తక్కువ వేయాలి అని అంటే అలాంటి కస్టమర్స్ కూడా మీకు కాల్ చేసినప్పుడు మరి వారి కోసం మీరు ఏమైనా స్పెషల్ గా కస్టమైజ్డ్ ఉంటుందండి. ఎవరికైనా కొంతమంది స్పైస్ ఎక్కువ కావాలి, వీళ్ళు మేము ఆయిల్ మా ఇంట్లో పెద్దవాళ్ళకి ఆర్డర్ చేస్తున్నాము, ఆయిల్ తగ్గించండి. సో డెఫినెట్లీ వీ డూ దట్. చెప్పినప్పుడు అట్లాగే చేసిస్తాం. సో కస్టమర్ కి చెప్పినట్టుగా వాళ్ళు ఎలా అంటే ఎలా అలా. అంటే అట్లా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఇచ్చే బిజినెస్ చెప్తానన్నాను. మరి మాలతీరావుతో మాట్లాడాం కదా. క్లౌడ్ కిచెన్
ఫుడ్ బిజినెస్ అనేది నేను చెప్పాను కదా, లేడీస్ చాలామంది అనుకుంటారు, అబ్బా నేను ఇంత బాగా ఫిష్ కర్రీ చేస్తున్నాను, ఇంత బాగా ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నాను, నేను ఇంట్లో వాళ్ళకి ఎందుకు వండి పెట్టాలి దీన్ని, బయటకు కూడా నా కర్రీ అనేది, నా రెసిపీ అనేది బయటకు కూడా సేల్ చేయాలి అనే అంటే హ్యాబిట్, ప్యాషన్ అని చెప్పారు మాలతి గారు కూడా. అదేదో బిజినెస్ చేయాలి, ప్రాఫిట్ రావాలని పక్కన పెడితే నా ప్యాషన్ అని చెప్తున్నారు. సో మీలా ఎవరైనా అలా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి లేడీస్ ఎవరైనా ఉంటే, నాట్ ఓన్లీ లేడీస్, జెంట్స్ కూడా బాగా కుక్ చేస్తారు, తెలిసిన విషయమే. అలా ఎవరైనా ఉంటే ఈ క్లౌడ్ కిచెన్ ఐడియా ఇట్స్ వెరీ గుడ్. మీరు కూడా ఒక్కసారి ఒక లుక్ వేయండి బిజినెస్ మీద, ఒక్కసారి ఆలోచించి దీనిలో స్టెప్ ఇన్ చేయండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి వస్తుంది. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.